చెన్నై ఐటీలో మీకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా అనుకున్నారు? సార్ వాళ్ళ వాళ్ళకు చేసాం గానీ మా వైపు నుంచి చేస్తే అంత ఏం లేదు సార్. లోకేష్ సార్ తీసుకొని దాన్ని బాగా పర్సనల్ విషయంగా తీసుకొని చేసినారు సార్ దాన్ని. అందుకు ఇప్పుడు మాకు సీట్స్ వచ్చాయి సార్. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా సార్‌కి థాంక్‌ఫుల్‌గా ఉంటాం సార్. నారా లోకేష్ గారు ఇది మీకు నెరవేరుస్తారని అనుకున్నారా? సార్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనైతే అనుకోలేదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని, ఇంత బాగా కేర్‌ఫుల్‌గా తీసుకుంటారు, మమ్మల్ని పట్టించుకోరేమో అనుకున్నాం సార్. కానీ ప్రభుత్వం హెల్ప్ చేసింది సార్. మీకు మార్కులు తెలియంగానే నారా లోకేష్ గారు మీకు ఓపీ ఇప్పించగలిగారా? ఆ! ఓపీ ఇప్పించగలిగారు సార్ సారు. అస్సలు చిరాకనేదే పడలేదు సార్. అస్సలు ఇమ్మీడియేట్‌గా తీసుకొని దాన్ని సాల్వ్ చేశారు సార్ సారు. జీవో పంపించారు పైకి. అదే సార్. మరి ఇప్పుడు నీకు ఎక్కడైనా ఐటీలో ఏదో మంచి కంపెనీలో వస్తే ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందని చెప్పేసి నువ్వు ఎక్కడైనా చెప్తావా? చెప్తాను సార్. ఖచ్చితంగా చెప్తాను సార్. లేదా ఇది ఇచ్చేసారని మర్చిపోతారా? లేదు సార్. రేపొద్దున నా మార్క్ లిస్ట్‌ని చూసుకున్నప్పుడన్నా ఈ మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే లోకేష్ సార్ వల్లనే వచ్చాయని అని చెప్పుకోనీకుంటా సార్.